పోలీసులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ దంపతులు బైక్ పై వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని 10,000 రూపాయలు కట్టాలని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని బాధిత మహిళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసింది. ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా డ్యూటీలో మేం లేమని ఇద్దరు అధికారులు చెప్పడంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెనక్కొచ్చారు. స్పాట్ కు ఎమ్మెల్యే వెళ్లేసరికే బైక్ ను పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఆ దంపతులను తన కారులో 5 కిలోమీటర్లు తీసుకెళ్లి ఆర్టీసీ వద్ద పోలీసులతో మాట్లాడి బైక్ ను ఇప్పించారు. దీంతో ఆ దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మార్క్ అని పలువురు అభినందిస్తున్నారు. ఏదో ఇడ్లీ కోసం సెంటర్కి వచ్చారు, వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు, కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి, రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట, వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబెట్ట చిన్నపిల్లలు ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు. మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడు పేరు తేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు వచ్చిరండి. మరి బయలుదేరు.